ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినము రోజున ఆయన నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఆరాధనలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి మిమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా అన్ని రకాల చోట్ల భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు తండ్రి, మాకున్నటువంటి మంచి ఆరోగ్యం కాదు, ఏది కూడా కాదయ్యా తండ్రి. కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి ప్రభా ఈ రీతిగా తండ్రి చలించగలుగుతున్నాం, మనగలుగుతున్నామంటే అది మీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. అందు నిమిత్తం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీపిస్తున్నారో తండ్రి, వారి హృదయాలు ఎటు రీతిగా తండ్రి ప్రభా అయా నీ సన్నిధానానికి వచ్చినప్పటికీ కూడా తండ్రి ప్రభా అయా తండ్రి అయా తృప్తి తీరా తండ్రి ఆనాడు అయా కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనంతరం తండ్రి వారికి తండ్రి శారీరకమైనటువంటి ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, శారీరకమైనటువంటి ఆహారం కూడా సమృద్ధిగా తండ్రి ప్రభా మిగులు రీతిగా ఎటు రీతిగా తండ్రి మీరు పంచారో తండ్రి, అదే రీతిగా తండ్రి ఎట్టి హృదయాలతో నీ బిడ్డలు వచ్చి ఉన్నప్పటికీ కూడా తండ్రి వారి హృదయాలను సమృద్ధిగా మీరు నింపమని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన అంతటిలో తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ నామమునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. అయితే కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిస్తూ ఆరాధనలకు వెళదాం. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. మారినవాడా, మార్పు లేనివాడా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. అల్ఫా ఒమేగా అయినవాడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతో మా పక్షంగా విజ్ఞాపనం చేయించినటువంటి పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ ఆత్మకార్యములు మా మధ్యలో జరిగించండి అయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురిని నా పేరట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి గొప్ప దేవ, నిశ్చయముగా తండ్రి ప్రభా ఎక్కడి వారం అయినప్పటికీ కూడా తండ్రి ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి తండ్రి ప్రభా నేను స్తుతిస్తున్నాగానే తండ్రి మా మధ్యలో తండ్రి అయ్యా తండ్రి మీ కార్యములు మీరు జరిగించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు, యోగ్యులు అయ్యా తండ్రి వేరొకరు లేరు నాయన. నా తండ్రి మీరే శ్రేష్ఠులు, మీరే ఉన్నతులు, మీరే తండ్రి ప్రభా అయ్యా గొప్పవారు నాయన. నా తండ్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీవే తండ్రి ప్రభా. నీకన్నా తండ్రి అయ్యా ఉన్నతులైనటువంటి వారు వేరొకరు లేరు నాయన. తండ్రి మనసారా తండ్రి ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తాం. దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ నైతి వారసత్వం
ప్రభుత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, 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 ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన నీకేసు. నా యొక్క స్తుతుల సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి గొప్ప దేవా నీకే స్తుతి స్తుతి స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములయ స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నిత్యుడగు తండ్రి, గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలయ. నీకన్నా గొప్ప దేవుడు తండ్రి వేరొకరు లేరు నాయన నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తుతులు స్తోత్రములయ. స్తోత్రములు రాజా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా పట్ల కృప చూపించేటువంటి దేవుడవయ్యా అయా, కరుణ చూపించేటువంటి దేవుడవయ్యా, మా పైన జాలి చూపించేటువంటి దేవుడయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా.
కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నువ్వే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలో నుండుట నాకు క్షేమమయ్యా, నీలో నుండుట నాకు క్షేమమయ్యా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలు యేసయ్యా. అవునయ్యా, ఎంతైనా మీరు మా పట్ల కరుణ చూపించేటువంటి దేవుడవయ్యా, కృప చూపించేటువంటి దేవుడవయ్యా. మేము మిమ్మల్ని మరిచినా కానీ మీరు మరువనటువంటి దేవుడవయ్యా. మేము విడిచిపెట్టినా కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టనటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించినటువంటి గొప్ప దేవా, నీకన్నా ఉన్నతులు, నీకన్నా శ్రేష్ఠులు, నీకన్నా గొప్పవారు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవే కదయ్యా.
మా తండ్రివి నీవే కదయ్యా, మా తల్లివి నీవే కదయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించినటువంటి గొప్ప దేవా, నీకే స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించ నిమిత్తము మా మధ్యలోనికి మా యొక్క స్తుతుల సింహాసనముపై ఆసీనులయుండు నిమిత్తము మా మధ్యలోనికి వేంచేసి ఉన్నటువంటి గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి గొప్ప దేవా, ఎక్కడైతే 2-3 నీ నామము పేరిట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడినటువంటి పరిమళ తైలము వలె అంగీల అంచు వరకు దిగజారినటువంటి పరిమళ తైలము వలె ఉండునని మీరు మాట్లాడుతున్నారయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మీ ఆత్మ కార్యములు తండ్రి మహిమతోటి, ప్రభావముతోటి, వేవేల దూతల పరివారముతోటి మా మధ్యలోనికి హల్లెలూయా సరాబులతోటి, కెరూబులతోటి, మేఘవాహనుడై మా మధ్యలోనికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవానికి స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని మీరు మాట్లాడుతున్నారయ్యా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినటువంటి దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి 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 స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి స్తుతి స్తోత్రములయ్యా. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచుని ఇలా జీవించెదను. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలేచి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో
చెక్కుకుంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకుంటివి నన్ను ప్రభువా. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి, నా గిన్నె నిండి పొర్ల చేతివి, నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి, నీ ఆత్మశక్తితో అభిషేకించితివి, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేలును తలచుచుని ఇలా జీవించెదను, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని కాచి దాచి కాపాడినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా పాదాలకి దీపముగా తండ్రి ప్రభా, అయ్యా తిన్నని త్రోవలో మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. మా తండ్రి జారి పడకుండా తండ్రి, అయా తండ్రి మమ్మల్ని, అయా తండ్రి ప్రభా మమ్మల్ని, అయా మా చేయి పట్టుకున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మశక్తితో మమ్మల్ని అభిషేకించినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అంధకార శక్తులపైన విజయాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రంలే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. రానున్న దినములలో అనేక మంది యవనస్తుల్ని రోషము కలిగినటువంటి అనేక మంది యవనస్తుల్ని విస్తారమైనటువంటి సువార్త పరిచర్య జరిగించు నిమిత్తము ప్రపంచం నలుమూలలకి విస్తారమైనటువంటి సేవా పరిచర్య జరిగించు నిమిత్తము నేను పంపబోచున్నాను. యోగ్యులైనటువంటి శక్తిమంతులైనటువంటి అనేక మంది యవనస్తుల్ని నేను నా తట్టు ఆకర్షించుకొనబోచున్నాను. బలమైనటువంటి నా సాధనములుగా వాడబడు నిమిత్తము అనేక మంది యవనస్తులని నేను లేవనెత్తబోచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానికి స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. ఉన్నతుడ శ్రేష్ఠుడ గొప్పవాడానికి స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. బలమైనటువంటి నా సాధనముగా నురిపెడి రాయిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రానున్న దినములలో బలమైనటువంటి ఆయుధముగా
బలమైనటువంటి ఆయుధముగా దైవ సేవకుడు బేతేలు ప్రార్థనా మందిరము దైవ సేవకుడు రవి కిరణ్ని నేను వాడుకొనబోచున్నాను. రానున్న దినములలో ఘనమైనటువంటి సేవా పరిచర్య జరిగించు నిమిత్తము దైవ సేవకుడు రవి కిరణ్ని నేను వాడుకొనబోచున్నాను. బలమైనటువంటి నా సాధనముగా. హల్లెలూయా స్తోత్రములే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా గొప్ప దేవానికే స్తుతులు. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా సంఘ సరిహద్దులు నేను విశాలపరచబోచున్నాను. బేతేలు ప్రార్థనా మందిరము యొక్క సంఘ సరిహద్దులను నేను విశాలపరచబోచున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను బేతేలు ప్రార్థనా మందిరములో నేను జరిగించబోచున్నాను. హల్లెలూయా స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు బలహీనంగా ఉన్నారో, రోగగ్రస్తులుగా ఉన్నారో, వ్యాధి పీడితులుగా ఉన్నారో తండ్రి, అటు వారిని మీరు ముట్టండి అయ్యా. హల్లెలూయా స్తోత్రం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా స్తోత్రములు అయినా. హల్లెలూయా ప్రతి బంధకాల నుండి, ప్రతి కట్ల నుండి నేను నీకు విడుదల కలగజేసి ఉన్నాను. ప్రతి బంధకాల నుండి, ప్రతి కట్ల నుండి నేను నీకు విడుదల కలగజేసి ఉన్నాను. నా కుమార్తె జ్యోతిర్మయి రానున్న దినములలో ఘనమైనటువంటి సేవా పరిచర్య జరిగించు నిమిత్తము, బలమైనటువంటి నా సాధనముగా వాడబడు నిమిత్తము, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా సువార్త ప్రకటించు నిమిత్తము, బలమైనటువంటి నా సాధనముగా నేను వాడుకొనబోచున్నాను. హల్లెలూయా 2026 సంవత్సరము దీవెనకరమైనటువంటి సంవత్సరముగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా ప్రత్యేకింపబడినటువంటి పని నిమిత్తము నేను నిన్ను అభిషేకించుచున్నాను. హల్లెలూయా నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా జ్ఞానముతో నింపి నా కృప ద్వారా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. ఏ నరుడు నీ ఎదుట నిలువ నేరకుండానట్లు నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విరగ్గొట్టదను.
నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేసేదను. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము వర్ధిల్లదు. జనులకు ఆశ్చర్య కారణముగా నేను నిన్ను నిలబెట్టబోచున్నాను. ఇది నిజమా? ఇది సాధ్యమా? ఇది నిజమా? ఇది సాధ్యమా అని జనులు ఎలుగెత్తి కేకలు వేయినట్లు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను, నీ ఊహలకు అందనటువంటి కార్యములను నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని నేను ఏర్పరచుకొనలేదా? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని నేను ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తుతి, 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 స్తోత్రములయా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రములయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు, స్తోత్రాలయ. మీ ఆత్మ కార్యములు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యుఎస్ఏ ప్రాంతంలో ఉంటున్నటువంటి స్వప్న అనేటువంటి యవనస్తురాలతోటి నేను మాట్లాడుచున్నాను. యుఎస్ఏలో నివాసం చేయుచున్నటువంటి స్వప్న అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె, నాకు దూరముగా ఎంతకాలము పారిపోదువు, ఎంతకాలము పరుగులు పెట్టదువు. నాకు దూరముగా ఉండి ఏమీ చేయలేవు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. రానున్న దినములలో భారతదేశము పెనుముప్పును ఎదుర్కొనబోచున్నది. రానున్న దినములలో భారతదేశము పెనుముప్పును ఎదుర్కొనబోచున్నది. జాగ్రత్త పడుమా సంఘమా, జాగ్రత్త పడుమా సంఘమా. నా రాకడ కొరకు బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడుమా సంఘమా, సిద్ధపడు. నా రాకడ కొరకు సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుండి తండ్రి ప్రభా అయా విడుదల కలగజేయండి. ఎంతమంది అయితే బలహీనలుగా ఉన్నారో, ఎంతమంది అయితే అనారోగ్యవంతులుగా ఉన్నారో అటు వారిని మీరు మీ యొక్క గాయపడిన హస్తము ద్వారా మీరు తాకండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినములలో నా కుమారుడు సమూయేలు శాస్త్రి కుటుంబమును నేను కట్టబోచున్నాను. నా కుమారుడా సమూయేలు, నీ ప్రార్థనలు వ్యర్థము కాలేదు. నీ సంతానము కొరకు నువ్వు కార్చినటువంటి కన్నీరు వ్యర్థము కాలేదు. నీ సంతానమును నా తట్టు త్రిప్పుకొనబోచున్నాను. నీ సంతానమును నేను నా తట్టు ఆకర్షించుకొనబోచున్నాను. రానున్న దినములలో నా కుమారుడా సమూయేలు, నీ కన్నీరు వ్యర్థము కాలేదు. నీవు కన్నీరు కార్చుతూ చేసినటువంటి ప్రార్థనలకి నేను జవాబును అనుగ్రహించబోచున్నాను. భూమి మీద నీవు జరిగించినటువంటి కన్నీటి ప్రార్థన వ్యర్థము కాలేదు. నా కుమారుడా సమూయేలు, నీ సంతానమును నేను ఐక్యపరచబోచున్నాను. నీ సంతానమును నేను కట్టబోచున్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో రక్షణ శాఖలో పనిచేయుచున్నటువంటి విజయ అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె విజయ, నీవు నా తట్టు తిరిగినడలా నేను నీ తట్టు తిరిగేదను. వ్యర్థమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనల్ని విడిచిపెట్టి నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా ఎదుట మోకరీలన ఎడలా, నీవు నాకు విధేయత చూపించిన ఎడలా మరలా తిరిగి నీ కుటుంబమును నేను కట్టబోచున్నాను. సంతోషముతో గెంతులు వేయచు ఐక్యతతో నిలిచి ఉండేటువంటి కుటుంబాన్ని మరలా తిరిగి నేను కట్టబోచున్నాను. నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా ఎదుట మోకరిల్లిన ఎడలా, నీవు నా పట్ల విధేయత కలిగి ఉండిన ఎడల నిశ్చయముగా నీ కుటుంబాన్ని మరలా తిరిగి నేను కట్టబోచున్నాను. నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని మరలా తిరిగి నేను నీకు ఇవ్వబోచున్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నైనా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నా కుమార్తె కుసుమతో నేను మాట్లాడుచున్నాను. 2027వ సంవత్సరము 2027వ సంవత్సరము నేను నీకు భాగస్వామిని జతపరచబోచున్నాను. 2027వ సంవత్సరము నేను నీకు భాగస్వామిని జతపరచబోచున్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నా కుమార్తె జయలక్ష్మితో నేను మాట్లాడుచున్నాను.
ఈ సమయంలో నా కుమార్తె జయలక్ష్మితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె నా కుమార్తె నా కుమార్తె జయలక్ష్మి, ఎందుకు నీ హృదయం అంతగా కలవరపడుచున్నది? ఎందుకు నీ హృదయము ఆలోచనలతోటి పరుగులు పెట్టుచున్నది? నీ సంతానం యొక్క బాధ్యత నాది నా కుమార్తె. నీ సంతానం యొక్క బాధ్యత నాది నా కుమార్తె. కలవరాలను విడిచిపెట్టు, కలవరాలను విడిచిపెట్టు నా కుమార్తె. నా శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఇచ్చినట్టు శాంతి కాదు నా కుమార్తె. నా శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను. నెమ్మది అయినటువంటి హృదయమును, పగిలిపోయినటువంటి నీ హృదయమునకు బదులుగా, పగిలిపోయినటువంటి నీ హృదయమునకు బదులుగా, బ్రద్దలైపోయినటువంటి నీ హృదయమునకు బదులుగా సంతోష హృదయమును నేను నీలో నిలిపించుతున్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో రక్షణ శాఖలో పనిచేయుచున్నటువంటి నాగినితో నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో రక్షణ శాఖలో పనిచేయుచున్నటువంటి నాగినితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె, ఎంతగానో బలహీనతలతోటి తొట్టిల్లిపోచున్నావు. ఎంతగానో బలహీనతలతోటి తొట్టిల్లిపోచున్నావు నా కుమార్తె. నీ ప్రతి బలహీనతలను నేను తీసివేయబోచున్నాను. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నేను నీకు అనుగ్రహించేదను. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నేను నీకు అనుగ్రహించేదను. నీ ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలగజేసేదను. నీ ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలగజేసేదను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు రాజా నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యవంతులుగా ఉన్నారో, వ్యాధి పీడితులుగా ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులతోటి ఉన్నారో, అయ్యా ఆసుపత్రి పడకల మీద తండ్రి ప్రభా ప్రమాదాలతోటి అయ్యా తండ్రి మూలుగుచున్నారో తండ్రి, వెంటిలేటర్స్ మీద ఉన్నారో తండ్రి, అటు వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా కిడ్నీ, లివరు, లంగ్స్, హార్ట్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, అయ్యా హై బీపీ, లో బీపీ, షుగర్ ప్రాబ్లం, అయ్యా తండ్రి స్పాండిలైటిస్ ప్రాబ్లం తండ్రి ప్రభా, వ్యారికోస్ వెయిన్స్ తండ్రి, అదే రీతిగా ఆర్థరైటిస్ ప్రాబ్లం నైనా నా తండ్రి, యా తండ్రి స్కిన్ డిసీజెస్ తండ్రి ప్రభా, మైగ్రేన్ హెడేక్స్ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి క్యాన్సర్ కణాల నుండి తండ్రి విడుదల తండ్రి మీరు అనుగ్రహించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె ఝాన్సీతోటి నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో నా కుమార్తె ఝాన్సీతోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె, అపవాది యొక్క తంత్రములకు లోబడుచు నామకార్థమైనటువంటి భక్తిని నీవు జరిగించుచున్నావు. అపవాది యొక్క
తంత్రములకు లోబడుచు నామకార్థమైనటువంటి భక్తిని నీవు జరిగించుచున్నావు. నీ ప్రతి బలహీనతల నుండి, అపవాది కలుగజేయుచున్నటువంటి ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలుగజేసేదను. సంపూర్ణంగా నీవు నా చిత్తము నెరవేర్చిన ఎడలా, సంపూర్ణంగా నీవు నా చిత్తము నెరవేర్చిన ఎడలా నీ ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలగజేసేదను. నీ ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలగజేసేదను. శక్తి చేతనేనను బలము చేతనను కాదు, నా ఆత్మ ద్వారా నీ పట్ల నేను కార్యము జరిగించేదను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ్యా. మా భారతదేశానికి కావలిగా ఇచ్చినటువంటి త్రివిధ దళాలని విడిచి వచ్చిన వారి గృహాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే రీతిగా మా భారతదేశాన్ని, మా రాష్ట్రాలని, మా పట్టణాలని పరిపాలించినటువంటి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, చక్కటి పరిపాలన అందించుటకు సంయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారభరితమైనటువంటి సేవా పరిచర్య జరిగిస్తూ కుటుంబాలు గడవనటువంటి అనేక మంది అయ్యా సేవకుల కుటుంబాలని తండ్రి మీరు ఆదరించండి అయ్యా. అయ్యా, ఆదుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలోనైనా నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారో, విదేశీ ప్రయాణాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని ఎంతమంది బిడ్డలైతే ఆలోచన చేస్తున్నారో, అపవాది యొక్క తంత్రముల ద్వారా ప్రేరేపింపబడి తండ్రి ప్రభా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి శైలజ అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. శైలజ విజయవాడ ప్రాంతంలోని ఎనికే పాడు నుండి శైలజ అనేటువంటి సహోదరి, శైలజ నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవి కాదు నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను. అపవాది ప్రేరేపించుచున్నటువంటి తొందరపాటు నిర్ణయాల్ని విడిచిపెట్టిన కుమార్తె, నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నేను నీకు సహాయకుడిగా, నీ తండ్రిగా నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె. అపవాది తంత్రములకు నువ్వు లోబడి ఉండవద్దు నా కుమార్తె. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవి కాదు నా కుమార్తె. నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నైనా నా తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు కూడా తండ్రి ప్రభా ఆరాధన అంతట్లోనైనా ఆది నుండి అంతం వరకు మరి అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమై తండ్రి ఘనముగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మరి ఇటు రీతిగా కూడుకోవడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ నేను సహవాసమైన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో నాకు కూడా ఆయన కృపతో ఉడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అధికారంలోనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్.